హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, మొన్నటి రోజు బాదుషాలు తయారు చేయడం చూపించాను కదండి. అలాగే ఈరోజు కాజాలు తయారు చేయడం ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. చెప్తాను కదండి రెగ్యులర్గా నేను మైదా ఎక్కువ వాడినని. అలాగే ఈరోజు కూడా నేను కాజాలని గోధుమ పిండితో తయారు చేయడం చూపిస్తున్నానండి. మనం ఎక్కువగా కాకినాడ కాజాలని అలాగా రకరకాల ఊర్లలో రకరకాల కాజాలు దొరుకుతాయండి. అలాగే మనం మటుకు మన ఊర్లో దొరికే కాజాలు ఇవేనండి. అవి మనం ఇంట్లో కూడా తయారు చేసుకుంటే ఎంత బాగా కుదురుతాయో చూడండి మీరే. గోధుమ పిండితో తయారు చేసుకుంటే మైదా కాకుండా గోధుమ పిండి వాడడం వలన అసలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా మనం మైదాని అవాయిడ్ చేసి గోధుమ పిండితోటే చక్కగా ఈ కాజాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూడండి సింపుల్గా చూపిస్తాను. మనకి పావు కేజీ గోధుమ పిండి అయితే పావు కేజీ పంచదార సరిపోతుందండి. అలాగే వంట సోడా ఒక పావు స్పూను, వంట సోడా 2 స్పూన్ల పెద్ద స్పూన్లతోటి నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం కాజాలను వేపుకోవడానికని ఆయిల్ ఉంటే మనకి ఈ 4 ఐటమ్స్ తోటి కాజాలు ఎంత బాగా కుదిరినాయనండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మనం వీటికి షాపులో దొరికేవైతే ఫుడ్ కలర్స్ అలాగే ఎసెన్స్ వాడతారు కదండి. మనం అవి ఏమి వాడం కాబట్టి టేస్ట్ మటుకు సూపర్గా ఉంటాయండి. మనం తయారు చేసుకున్న కాజాలు ఎంత సూపర్గా ఉంటాయో మీరే చూడండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి, తయారీ విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవి మడత కాజాలని కొంతమంది, అలాగే గొట్టం కాజాలని రకరకాల పేర్లతో పిలుస్తారండి. మనం మటుకు మన ఊరిలో దొరికే స్వీట్ షాప్లో ఉండే కాజాల్లా తయారు చేసుకుని అవి ఎంత బాగా కుదిరినాయో మీకు చూడండి. మొదట మనం పళ్ళల్లో గోధుమ పిండి వేసి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. వంట సోడాని పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. చూడండి, నెయ్యి కొద్దిగా ఎక్కువగానే 2 స్పూన్లు నెయ్యి వేసి ఆ గోధుమ పిండిలో ఈ నెయ్యి, వంట సోడా, ఉప్పు కలిసేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి. మొదట వాటర్ పోయకుండా మనం ఈ విధంగా బాగా కలుపుకొని అప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ చేర్చి పిండిని పూరీ పిండిలా కలుపుకుంటే మనకి ఎంతో టేస్ట్గా కుదురుతాయండి. ఈ పిండిని మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. కలిపేసుకున్న వెంటనే తయారు చేసుకుంటే మనకి ఎంతో మృదువైన, అలాగే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కాజాలు మనకి రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ చేర్చి పిండిని పూరీ పిండిలాగా మనం సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు చక్కగా ఇంట్లోనే పూర్వకాలం అసలు బయట నుంచి ఎక్కువగా తెప్పించుకునేవాళ్ళు కాదండి. ఇంట్లోనే తయారు చేసుకుని తినేవాళ్ళు. కారపూసని, అలాగే సంక్రాంతి వస్తే కజ్జికాయలని, అరిసెలని రకరకాల పిండి వంటలు తయారు చేసుకునేవాళ్ళు కదండి. అలాగే మనం ఈ విధంగా యూట్యూబ్లోనే మనకి రాబట్టి మనం సొంతంగా ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఎంత బాగా కుదురుతాయోనండి. అది కూడా నెయ్యి మేము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కదండి. అది వేయడం వలన కాజాలు ఎంత మృదుగా వచ్చినాయో చూడండి మీరే. అలాగే ఆయిల్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అందుకని కాజాలు ఎంత టేస్ట్గా కుదిరినాయోనండి. చక్కగా పిండిని ఇలాగా చక్కగా మనం ముద్దలా తయారు చేసుకుని పూరి పిండిలా తయారు చేసి బాల్స్లా చేసుకుని పూరీలా ఒత్తుకోవాలండి. పావు కేజీ పిండి వలన 15-16 పూరీలు అయినాయండి. వాటిని కాజాల్లాగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. మొత్తం అన్నిటినీ ఇలా బాల్స్లా చేసుకుని
వీటిల్ని పూరిల్లా ఒత్తుకోవాలి. ఇలా పూరిల్లా ఒత్తుకుని ఒకదాని మీద ఒకటి చేర్చుకుని రోల్లా తయారు చేసి కాజాలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి. మనం ఈలోపు ఆయిల్లో కొంచెం గోధుమ పిండి వేసి అదే నానబెట్టినట్టు అయ్యేటట్టు చేసుకోవాలండి. ఒక్కొక్క పూరి మీద ఆ ఆయిల్ని అప్లై చేస్తూ చాలా ఎక్కువగా అప్లై చేయాలి. అలా చేస్తేనే పొరలు పొరలుగా మనకి విడిపోయినట్టు వస్తాయి కాజాలు. ఈ విధంగా పిండినంతటిని చక్కగా బాల్స్లా చేసేసుకోవాలి. అలా తయారు చేసుకున్న అలా బాల్స్ని ఇదిగోండి ఈ విధంగా పూరీల్లా తయారు చేసి చెప్పాను కదండి, ఆయిల్లో గోధుమ పిండి వేసి మనం పెట్టుకుని ఆ ఆయిల్ని ఒక్కొక్క పూరి మీద కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి మరొక పూరీని పెట్టాలి. అలాగా మొత్తం అన్ని పూరీలని పెట్టేసి రోల్లా చేసి అసలు ఎప్పుడైనా సరే నేను ఆయిల్లో చేసేవంటే అసలు చాలా భయపడతానండి. కానీ ఈ యూట్యూబ్ పుణ్యమా అని చక్కగా వివిధ రకాల వంటకాలు ఎంతో శ్రద్ధగా చేయడం మొదలుపెట్టానండి. ఇదిగోండి ఈ విధంగా ఒక్కొక్క పూరి వేసి ఆ పూరి మీద గోధుమ పిండి కలిపిన ఆయిల్ని అప్లై చేసి ఇలా మొత్తం అన్నిటిని కలిపి రోల్లా తయారు చేసుకోవాలి. ఇలా రోల్లా తయారు చేసుకున్నప్పుడే చూడండి రేకల్లా ఎలా కనబడుతున్నాయో వాటిని మనం చాకుతో చక్కగా కట్ చేసుకుంటే ఇంకా మనం మళ్ళీ పూరీ కర్రతో పామక్కర్లేదండి. చూడండి ఇలా కాజాల్లా వచ్చేస్తాయి. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు కాజాల్లాగా ఇలా చాకుతో కట్ చేసుకుంటే ఎంత బాగా వచ్చేస్తాయోనండి. ప్రతిదీ మీకు వివరంగా చూపించాలని చెప్పి వీడియో లెంతీ అయినా కూడా నేను వివరంగా చూపిస్తున్నానండి. ఈలోపు నేను మధ్యలోనే మూకుడు పెట్టి పొయ్యి వెలిగించేసానండి. ఆయిల్ కొంచెం వేడెక్కలేదు, అందుకని కొంచెం హైలో పెట్టి మనం కాజాలని ఆయిల్ వేడెక్కడానికి హైలో పెట్టినా కూడా పొయ్యి మంట తర్వాత ఇవన్నీ వేసేసాక సిమ్లోకి మార్చుకుని బాగా వేగనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకుని పంచదార పాకం అని చెప్పాను కదండి, పంచదార పాకాన్ని మనం గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా రానిచ్చి కొంచెం గోరువెచ్చగా చేసుకుని పాకాన్ని ఈ కాజాలన్నిటిని వేపుకుని అందులో వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఇదిగోండి ఎంత బాగా వేగుతున్నాయో. సిమ్లో పెట్టి ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ కాజాలను వేపుకుని వేడిగా ఉన్నప్పుడే పాకాన్ని మటుకు గోరువెచ్చగా చేసుకుని వాటిలోకి ఈ కాజాలను చేర్చేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఆ పాకంలో ఉంచేసుకుని మనం కాజాలను బయటికి తీస్తే ఉంటాయండి. ఎంత బాగా కుదిరినాయోనండి ఈ కాజాలు. బజార్లో ఉండే కాజాల కంటే మనం తయారు చేసుకున్న కాజాలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. స్వీట్ షాప్లో కాజాల కంటే చాలా బాగా వచ్చినాయండి. స్వీట్ షాప్లో కాజాలు అయితే ఎసెన్స్ అని ఫుడ్ కలర్స్ వేసి తయారు చేస్తారు. అవేమీ వేయకుండా మనం ఇంట్లో తయారు చేసిన పదార్థాలతోటి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అలాగే ఇంట్లో తయారు చేసిన ఆయిల్తో చేసాం కదండి, ఎంత బాగా కుదిరినాయో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఈ కాజాలు ఎలా ఉన్నాయో మీరు చక్కగా ప్రతి ఒక్కళ్ళు నాకు ఒక్క కామెంట్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని నేను భావిస్తున్నానండి. ఈ కాజాలు మీకు నచ్చినాయండి? నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.
మనం పాకాన్ని చక్కగా గోరువెచ్చగా చేసుకుని కాజాలు మటుకు వేగగానే వీటిలోకి చేర్చేసుకోవాలండి. ఇలా చేర్చుకుని ఒక్క 10 నిమిషాలు వాటిని నానబెట్టుకుంటే మనకి పాకం చక్కగా కాజాలకు పట్టేసి ఎంతో టేస్ట్గా ఉండే కాజాలు రెడీ అయిపోతాయండి. నేను చేసిన కాజాలు కానీ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.